నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. చెన్నారావుపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో బాకీ కార్డ్స్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు 420 హామీలు అమలు చేస్తామని చెప్పి 700 రోజులు గడిచినా కూడా ఇప్పటికీ ఒక్క హామీని కూడా సంపూర్ణంగా అమలు చేయలేదు కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను, మహిళలను, యువకులను, నిరుద్యోగులను, వృద్ధులను ఇలా అన్ని వర్గాల ప్రజలను హామీలు ఇచ్చి మోసం చేసిందన్నారు. ముసలిని కలిపి అట్లే దివ్యాంగులకు ఇస్తామన్నారు, రైతులకు ఇస్తామన్నారు, విద్యార్థులకు స్కూటీలు ఇస్తామన్నారు, వాళ్ళకు ఫీజులు మాఫీ చేస్తామన్నారు, 5 లక్షల గ్యారంటీ కార్డు ఇస్తామన్నారు. ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. అవన్నీ కలిసి బాకీ ఎంత ఉన్నదో వివరాలన్నీ మీకు ఐడియా కోసం ఇవ్వడం జరుగుతాం. వరిధాన్యం దిగుబడి 50% మేర తగ్గిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. మొక్కజొన్న పంట చేతికి రాలేదు. వచ్చిన మొక్కజొన్నకు 2410 రూపాయలు మద్దతు ధర ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం ఇలా దొంగల్లో తప్పించుకు తిరుగుతుంది. అధికార పార్టీ ఎమ్మెల్యేతో పాటు ప్రభుత్వం మొత్తం కూడా ఎక్కడ కూడా మొక్కజొన్న రైతులకు భరోసా లేదు. 2410 రూపాయల మద్దతు ధర కానీ ఇలా 1800, 1900కు ఇలా అమ్ముకునే దుస్థితి ఇలా మక్క రైతులకు మరి ఆ దుస్థితి పట్టింది. ఈ రకమైనటువంటి మరి అనేక రకాల మరి హామీలు ఇచ్చి ఇవాళ తప్పించుకు తిరుగుతున్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఇవాళ మీ గుర్తు మీద మీరు పోటీ చేయాలంటే రేపు సర్పంచ్లుగా, వార్డు మెంబర్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా ధైర్యం లేదు మీకు. ఇలా మీరు ఎన్ని రోజులు తప్పించుకున్నా స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడో ఒకసారి వస్తాయి. వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా అదే మీ పార్టీకి డెడ్ లైన్, మీ పార్టీకి డెత్ లైన్, మీ పార్టీకి అది చిట్ట చివరి మరి అవకాశం. ఇప్పటికైనా స్థానిక సంస్థల ఎన్నికల లోపు ఇవాళ బాకీ కార్డులో ముద్రించినటువంటి కాంగ్రెస్ పార్టీ బాకీ ఉన్నటువంటి బాకీ కార్డును మరి ముద్రించి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్నటువంటి కార్డులో ఉన్నటువంటి ప్రతి హామీని ఇవాళ నెరవేర్చి స్థానిక సంస్థల ఎన్నికలకు రావాలి. లేకపోతే కాంగ్రెస్ పార్టీ క్యాడర్కు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. అయ్యా మీరు మీ ఎమ్మెల్యేలు బాగానే ఉన్నారు, కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు, మీ మంత్రులు బాగానే పైరవలు చేసుకుంటున్నారు, మీ ముఖ్యమంత్రి 100,000 కోట్లకు ఎదిగిండు. కానీ ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు బలవుతారు. ప్రజలు తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారు. ఇలా మీరు సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా నిలబడే ఆలోచనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు క్యాడరు నిండా మునుగుడు ఖాయం. మీకున్న ఎకరమో 2 ఎకరాలు అమ్ముకోరుడు ఖాయం. మీరు దిగజారుడు ఖాయం. తర్వాత పిచ్చమెత్తుకుడు ఖాయం. ఎందుకంటే మీ నాయకులు చేసినటువంటి పాపాలన్నీ మీ మెడకు ఉరితాళ్ళైతాయి. స్థానిక సంస్థల ఎన్నికల రూపంలో మీకు ప్రజలు పగబట్టి మిమ్మల్ని చిత్తుగా ఓడిస్తారు. ఇది నర్సంపేట నియోజకవర్గంలో పూర్తిగా ప్రజలు అందరూ కూడా ఒక ఏకాభిప్రాయానికి వచ్చిండ్రు. తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఇలా కేసీఆర్ గారి పాలననే గుర్తు చేసుకొని కేసీఆర్ ఆశీర్వాదంతో నిలబడేటువంటి బీఆర్ఎస్ అభ్యర్థులను మాత్రమే మేము గెలిపిస్తామని, హక్కున చేసుకుంటామని, గుండెల్లో పెట్టుకుంటామని చెప్పి ఇలా అన్ని వర్గాల ప్రజలు కూడా మరి ముక్త కంఠంతో ఇలా నిలదీస్తూ ఉన్నారు. ఈ